తమిళనాడులో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి కోయంబత్తూరు వెళ్తారు. కోయంబత్తూరు, హోసూర్, చెన్నై, అవడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు సీఎం. హోసూరు సమీప తాలిలోని సభలో ప్రసంగించనున్నారు. ఆవడిలో రోడ్ షో నిర్వహించి ఎన్డీఏ తరపున ప్రచారం చేయనున్నారు సీఎం. మధురై, సాత్తూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. అయితే ఏమన్నా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 23 ఏప్రిల్ 2026 జరగనున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసేందుకు ఈ పర్యటన జరుగుతుంది. బీజేపీ కూడా రాష్ట్రంలో 4 జోన్లుగా పెద్ద సభలను ప్లాన్ చేస్తుంది తమిళనాడులో. అయితే ఇటీవల ఏదైతే ఏప్రిల్ 17న రాజ్యాంగం 131వ బిల్లు సవరణను ప్రతిపక్షాలు ఓడించడానికి వ్యతిరేకిస్తూ చంద్రబాబు జాతీయ స్థాయిలో క్యాంపెయినింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే ఏదైతే రేపు 20వ తారీఖు, అదేవిధంగా 21 ఏప్రిల్ ఈ నెలలో ఏదైతే తమిళనాడులో ఎన్నికల ప్రచారం రేపు మధ్యాహ్నం అమరావతి ఏదైతే ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి కోయంబత్తూరు బయలుదేరి వెళ్ళనున్నారు. ప్రచారం చేసే ప్రాంతాలు చూసుకున్నట్లయితే కోయంబత్తూరు, హోస్నూరు, చెన్నై, ఆవడి, అదేవిధంగా మధురై, సాతూరు ఈ ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు క్యాంపెయినింగ్ చేయనున్నారు. దీంతో పాటు హోస్నూరు సమీపంలోనే తొలి బహిరంగ సభలో ప్రసంగం చేస్తారు. తర్వాత ఏదైతే ఆవడి రోడ్ షో నిర్వహించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున కూడా ప్రచారం చేసి ఏదైతే రెండవ రోజు మధురై, సాతూరులోని సాతూరులో కూడా క్యాంపెయిన్ చేసి సీఎం చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున ఎన్నికల ప్రచారానికి అయితే వెళ్ళనున్నారు. రైట్, థ్యాంక్ యూ.